హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని. ప్రజెంట్ జనరేషన్లో యూత్ని అత్యంత దారుణంగా దోచుకునే అంశాలు ఏవైనా ఉన్నాయంటే అది ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీ, డెలివరీ జాబులు భయ్యా. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఉద్యోగాలు లేక కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియక ఒక అయోమయ స్థితిలో ఉన్న కుర్రాళ్ళకి కానీ, అయోమయ స్థితిలో ఉన్న ఎవరికైనా సరే వెంటనే గుర్తుకొచ్చే ఉద్యోగం ఏదైనా ఉంది అంటే అది ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీ లేదా డెలివరీ జాబ్. సో దీన్నే ఆసరాగా తీసుకొని ఆయా కంపెనీలు యువతని ఎలా మోసం చేస్తున్నాయంటే అత్యంత దారుణంగా. వాళ్ళ యాడ్స్ ఏమో మీరు పలానా డెలివరీ చేసుకోండి, పలానా బైక్ ట్యాక్సీ చేసుకోండి, పలానా ఫుడ్ డెలివరీ చేసుకోండి, మీకు నెలకి 45,000 నుంచి 60,000 వరకు వస్తుంది, అది ఇది అని యాడ్స్ ఇస్తున్నారు. కానీ నిజానికి లిటరలీ ఆ ఊబిలోకి దిగిన తర్వాత ఎలా ఎంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారంటే ఇప్పుడు ప్రజెంట్ ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీ ఈ డెలివరీ చేస్తున్న వాళ్ళు లిటరలీ వాళ్ళ జీవితాన్ని కోల్పోవడమే కాకుండా ఇంకా ఇంకొక పని చేయడానికి కూడా వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా చేసేస్తున్నాయి ఈ ఫుడ్ డెలివరీ యాప్స్, బైక్ ట్యాక్సీ యాప్స్. మరీ ముఖ్యంగా బైక్ ట్యాక్సీ భయ్యా, ర్యాపిడో ఎంత దారుణమైన రేట్స్ ఇస్తుందంటే రైడ్కి మరి రూ. 12, రూ. 10 రైడ్ ఏంట్రా బాబు, నాకు అర్థం కాదు అసలు. ఆ మాత్రం దానికి మనం ఎంత తక్కువలో తక్కువ, ఎంత కాదనుకున్నా సరే, నువ్వు ఎంత చిన్న బండి కొందాం అనుకున్నా సరే రూ. 1,00,000 పైగా ఉంది ఇప్పుడున్న టైంలో. ఏ బండి అయినా సరే రూ. 1,00,000 పైగానే, ఎంత చిన్న బండి అయినా సరే. దానికి తోడు పెట్రోల్ రోజుకి రూ. 2 పెరుగుతుంది. సో ఇలాంటి టైంలో ఒక రైడ్కి వెళ్తే రూ. 12 వేసాడు ర్యాపిడ్ వాడు. అది కూడా నాకు ముందు నుంచి అసలు ఇవన్నీ కూడా ఈ ఫుడ్ డెలివరీ కానీ, బైక్ ట్యాక్సీ కానీ వన్స్ మనం దిగితే మన జీవితం మొత్తాన్ని పిండేస్తాయని చాలా చాలా వీడియోలు చేశాను. చాలా వరకు నా స్వయానుభవంతో చెప్పాను. కానీ మళ్ళీ ఎందుకో అసలు ఇప్పుడైనా పరిస్థితి ఏమైనా మారిందా ఈ ర్యాపిడోలో గట్రా అని చెప్పి ఆన్ చేస్తే నాకు తగిలిన రైడ్ రూ. 12. ఈ రూ. 12 రైడ్కి నేను ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకొని మళ్ళీ ఆ డెస్టినేషన్కి చేర్చి ఆ బండి కాస్ట్ ఏంటి, నా మ్యాన్ పవర్ కాస్ట్ ఏంటి, పెట్రోల్ ఎవడిస్తాడు, బండి మెయింటెనెన్స్ ఎవడిస్తాడు, అసలు మీరు ఎలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ ఫుడ్ డెలివరీలు, బైక్ ట్యాక్సీలు, డెలివరీలు అని నాకు లిటరలీ అర్థం కావట్లేదు. ఎస్, నిజమే, మనకి వేరే ఉద్యోగ అవకాశాలు లేవు, అందుకే మనం ఎలాంటి పనులు చేయాల్సి వస్తుంది అనేది 100% నేను కూడా మీతో ఏకీభవిస్తాను. కానీ మనం దాంట్లో నుంచి బయటకు వచ్చి బియాండ్ ఏదైనా థింక్ చేస్తే తప్ప ఈ ఫుడ్ డెలివరీలు, బైక్ ట్యాక్సీలు ఎంత దారుణంగా దోచుకుంటున్నాయో ఒక్కసారి లెక్కలు వేసుకోండి భయ్య. ఇంటి దగ్గర కూర్చుని నీట్గా లెక్కలు వేసుకోండి. రోజుకి ఎంత పెట్రోల్ కొట్టిస్తున్నాను, ఎంతసేపు బండి మీద తిరుగుతున్నాను, ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే నాకు ఎంత అమౌంట్ వస్తుంది ఏంటనేది లెక్కలు వేసుకుంటే మాత్రం లిటరలీ ఇంకా మీరు వాటి జోలికి వెళ్ళరు. ప్రతి ఒక్కరూ ఇందులోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో పార్ట్ టైం చేసుకుందామనో, లేదంటే ఎక్స్ట్రా ఇన్కమ్ యాడ్ చేసుకుందామనో చాలా వరకు అలా వచ్చే ఈ ఊబిలో ఉండిపోయి 1-2 కాదు 7-8 సంవత్సరాల పాటు ఈ ఊబిలో ఉండిపోయి అసలు 7-8 సంవత్సరాలు ఒక మనిషి జీవితంలో ఎంత విలువైనదంటే మొత్తం తన జీవితాన్ని మార్చాల్సిన సమయం. అలాంటి సమయంలో ఈ ఫుడ్ డెలివరీలు, బైక్ ట్యాక్సీలు అంటే నమ్ముకుంటూ ఉండిపోయి ఇప్పుడు చాలా వరకు చాలామంది లిటరలీ నరకం చూస్తున్నారు భయ్య. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, చిన్న చిన్న వయసులో వెన్నుపూస నొప్పులు, ఇంకా క్లియర్గా చెప్పాలంటే పిల్లలు పుట్టకపోవడానికి కూడా కారణమవుతున్నాయి ఈ డెలివరీ యాప్స్, డెలివరీ బైక్ ట్యాక్సీలు కానీ, ఇవి కానీ, ఫుడ్ డెలివరీ కానీ. సో ఇప్పుడు ఎంత కష్టపడి నువ్వు ఆ కంపెనీలకి అంత సేవ, అంత ఊడిగం చేస్తుంటే వాళ్ళు నీకు ఇస్తుంది ఏంటి? లిటరలీ చెప్తున్నా కదా, రూ. 10, రూ. 12. అసలు ఎంత దారుణమైన పరిస్థితులు ఉందంటే ర్యాపిడో అయితే మాత్రం మరీ వరస్ట్ సిచ్యువేషన్ ఉంది భయ్య. వాడేమో 30,000 కోట్లు, 40,000 కోట్లు టర్న్ ఓవర్ కొడతాడు. ఇక్కడేమో రైడర్కి రోజు పెట్రోల్ పెరుగుతున్నా సరే రైడ్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవు. కనీసం ఈ సమ్మర్ ఆఫర్స్ అంటే ఏవో పెట్టాడు, అవన్నీ కూడా పెద్ద సొల్లు. అందులో ఏమాత్రం నిజాలు లేవు. ఈ ఎండలో నీ ఆరోగ్యం, నీ బండి, నువ్వు భయ్యా. ఎస్, నిజమే, ఇంట్లో కూర్చుంటే ఎవరు డబ్బులు ఇస్తాడు, ఏదో ఒక పని చేయాలి కదా అంటావు. నిజంగా ఇది మాట ఇది చాలా అంటే ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే, కూర్చునే కంటే ఏదో ఒక పని చేయడం. కానీ ఏదో ఒక పని చేయగానే ఈ ఫుడ్ డెలివరీలు, బైక్ ట్యాక్సీలు, ఈ డెలివరీ బాయ్స్ ఇది మాత్రం చేయొద్దు. ఇది చేస్తే నేను చెప్తున్నా కదా, దీంట్లో నీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది మినిమం నువ్వు గ్యాదర్ చేయలేవు. ఒక జస్ట్ ఓకే, నువ్వు ఏదో ఉద్యోగం చేసుకుంటున్నావు ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ కోసం, ఓన్లీ ఈవినింగ్ ఒక 3 అవర్సో లేదంటే 4 అవర్సో ఏదో ఇంకేదైనా అలా అయితే పర్లేదు. కానీ దీని మీదే జీవితం మొత్తం లాగించేస్తాను, దీని మీదే నేను మొత్తం ఆధారపడిన కుటుంబాన్ని మోసేస్తానంటే మాత్రం అది జరగదు భయ్య. నీ ఆయుష్ తగ్గిపోద్ది ఈజీగా. ఒక 5 ఏళ్ల పాటు నువ్వు ఈ ఫీల్డ్లో ఉంటే 10 ఏళ్ళ నీకు ఆయుష్ తగ్గిపోయినట్టే.
ముఖ్యంగా చాలామంది అయితే ఇక్కడ ప్రజెంట్ వేరే వేరే ఊళ్ళో పల్లెటూరుల్లో లేదంటే వేరే వేరే గ్రామాల్లో ఉన్నోళ్ళు సిటీకి వచ్చి ఏదో ఒక పని చేసుకుందాం అనే వాళ్ళకి మరి ఎలా ఎవడు క్యాచ్ చేస్తున్నారో తెలియదు, కానీ అలాంటి వాళ్ళే ఈ జిప్టోల్లో కానీ అవన్నీ ఫుడ్ డెలివరీని బైక్ ట్యాక్సీలు అలాంటి దాంట్లో తింపుతున్నారు భయ్య. ఎంత దారుణం అంటే పాపం వాళ్ళు సొంత ఊర్లో ఒక కూలి పని చేసుకున్నా సరే వచ్చే డబ్బులు, ఇంటి దగ్గర ఉన్న సుఖం, ఇంకా క్లియర్గా చెప్పాలంటే మహా అయితే ఒక 8 గంటలు పనిచేస్తాం, ఇంకా కరెక్ట్గా అయితే 10 గంటలు పనిచేస్తాం. అదే 10 గంటల పాటు ఈ ఫుడ్ డెలివరీ బైక్ ట్యాక్సీలో చేస్తే నువ్వు సంపాదించింది ఎంత అంటే చెప్తున్నారు 1500 వస్తుంది, 2000 వస్తుందని. మామూలు లెక్కలు వేసుకుందాం భయ్య. ఈ రోజుల్లో లేబర్ ఛార్జ్ ఎంత? తక్కువలో తక్కువ 600 లేబర్ ఛార్జ్. బండి పెట్రోల్కి ఎంత ఇస్తున్నావు నువ్వు? తక్కువలో 300, అక్కడికక్కడే 900 రూపాయలు అయింది. మరి బండి మెయింటెనెన్స్కి ఎంత ఇవ్వాలి? మినిమంలో ఒక రోజుకి మినిమం ఒక 200 కిలోమీటర్లు 220 కిలోమీటర్లు తిరిగితే తప్ప నీకు ఆ 1000 రూపాయలు అనేవి రావు. సో బండి మెయింటెనెన్స్కి ఒక 150 రూపాయలు, అంటే అక్కడే నీకు 1050 రూపాయలు కట్ అయిపోతుంది. సో నీకు తీరా మిగిలింది ఎంత? ఒక 700 రూపాయలు. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 11-12 గంటల వరకు నువ్వు తిరిగితే తప్ప 1700 1800 వరకు నువ్వు చేయలేవు. చేసినా సరే మళ్ళీ మరుసటి రోజు పరిగెడుతూనే ఉండాలి. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఈ ర్యాపిడోలు గేపిడోలు ఇవన్నీ పక్కన పెట్టండి, ఏదో ఒక స్కిల్ అనేది డెవలప్ చేసుకోండి, అదే మిమ్మల్ని కాపాడుతుంది. అన్నా ఇలా అంటున్నాను అనుకోకండి. ఈరోజు నేను నా బ్యాగ్కి జిప్ వేయించాను, మొత్తం తీసి జిప్ వేయించాను. వాడు ఎంత అడిగాడు తెలుసా అన్న? 150 రూపాయలు అడిగాడు. అన్న తగ్గించన్న అదని మాట్లాడుకుంటే 130 రూపాయలకి నా లంచ్ బాక్స్ బ్యాగ్ జిప్ వేసాడు మొత్తం తీసేసి. అదే 100 రూపాయలు నువ్వు ర్యాపిడోలో సంపాదించాలంటే ఎంతసేపు నువ్వు కష్టపడాలి? మినిమం తక్కువ గంట పాటు నాన్ స్టాప్గా బండి మీద తిరిగితే కానీ నీకు ఆ డబ్బులు రావు. మళ్ళీ చెప్తున్నా, అందుకే స్కిల్ అనేది డెవలప్ చేసుకోండి. ఈ ర్యాపిడోని మాత్రం అస్సలు నమ్మకండి. ఇంత స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నానంటే కనిపించకుండా మీ జీవితానికి బొక్క పెడుతుంది. ఇది చాలా అంటే చాలా దారుణంగా, మామూలుగా కాదు, మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. కూర్చొని లెక్కలు వేసుకొని రాస్తేనే మీకు తెలుస్తుంది. ఉదయం ఎన్ని గంటలకు మీరు లాగిన్ అయ్యారు, ఎన్ని గంటలు పని చేశారు, మీకు అర్థం కావట్లే. ఏదో బండి మీద గాల్లో తిరిగి వెళ్ళిపోతున్నాం జరిగిపోతుంది. ఇవన్నీ అవి రోజులు కాదు భయ్య, ఎన్ని సంవత్సరాలు ఇందులోనే ఉంటాం. ఖచ్చితంగా ఏదో ఒక స్కిల్ అనేది డెవలప్ చేసుకుంటే, ఒక పెయింటర్ గానో ఒక ప్లంబర్ గానో, చాలా వీడియోలో చెప్పాను ఆ మాటలు, మళ్ళీ చెప్తున్నా, ఏదో ఒక విధంగా నీకు ఎక్కడో ఉపయోగపడతాయి. అలా కాదు ఇదే బాగుంది, నీకేం ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నావు. నేను అవన్నీ చేసి చాలా వరకు నా టైంని, నా యొక్క ఆరోగ్యాన్ని కోల్పోయాను కాబట్టి ఇలాంటి మాటలు చెప్తున్నా. ఇంటి పోయి 12 రూపాయల 1,00,000 రూపాయల బండికి తక్కువలో నీ జీవితం విలువ 1 కోటి రూపాయలు ఉంటుంది ఒక మనిషిగా. అలాంటి వ్యక్తి నాకు ఎంత దారుణం అనిపించిందంటే ఆ రోజు, ఇంకా వీళ్ళు మారలేదే, అయినా సరే ఎందుకురా బాబు ఇలా కష్టపడి పోషిస్తున్నారు అనేది నా బాధ. నిజంగా వాడికి అంత కన్సర్న్ ఉంటే ఈ పెట్రోల్ ధరలు ఎన్ని పెరిగాయి, అలాంటప్పుడైనా సరే వాడు రేట్ పెంచాలి కదా. నో, నథింగ్, ఏదీ లేదు. సో దయచేసి చేతులు జోడించి చెప్తున్నా భయ్య, మీకు అర్థం కావట్లేదు. ఆ ఊబులో నుంచి బయటికి రండి. ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ అనేది, దాంట్లో రానిచ్చండి. లేదు నాకు ఏ ఇంట్రెస్ట్ లేదు అంటే ఒక ప్లంబర్ గానో, ఒక పెయింటర్ గానో, ఒక కార్పెంటర్ గానో, ఒక ఎలక్ట్రీషియన్ గానో, ఒక హోమ్ అప్లయన్స్ బాగు చేసి చెప్తున్నారు, ఒక మిక్సీలు బాగు చేయడం నేర్చుకున్నా సరే చాలు భయ్య, ఒక గ్యాస్ స్టవ్ బాగు చేయడం నేర్చుకున్నా చాలు, చాలా రాయల్గా బతకొచ్చు. ఈ ఊబులో మాత్రం రావద్దు. ముఖ్యంగా ఫ్రెషర్ అనేవాడు మాత్రం అస్సలు ఈ ఊబులో అడుగు పెట్టొద్దు దయచేసి. మీరెవ్వరికి కూడా ఇందులో 1000 రూపాయలు ఇది 2000 వచ్చేస్తుంది, 3000 వచ్చేస్తుంది, అలాంటి అబద్ధాలు చెప్పి ఇందులోకి ఎవరిని లాగొద్దు. అలా లాగితే మాత్రం ఆ పాపం మనకి ఇంకా చుట్టుకుంటుంది. మనకి నరకమని తెలిసి కూడా చాలామంది ఈ రెఫరల్ బోనస్ కోసం వేరే వాళ్ళని జాయిన్ చేసి, ఎక్కడెక్కడ ఊర్లని తెప్పించి జాయిన్ చేసి వాళ్ళ జీవితాన్ని నరకం చేస్తున్నారు. ఇది చాలా అంటే చాలా తప్పు. మళ్ళీ చెప్తున్నా, ఈ ఫుడ్ డెలివరీలు, బైక్ ట్యాక్సీలు, ర్యాపిడోలు ఇవి కాదు జీవితం. ఎస్, నేను ఒప్పుకుంటా ఉద్యోగ అవకాశాలు అనేవి లేవు, కానీ ఇవి లేవు అనుకొని మనకు కొత్త మార్గాన్ని అయితే ఏర్పరచుకోవాలి. ఓకే, నేను ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఒక సైడ్ ఇన్కమ్ నెలకు ఒక 3000 5000 సంపాదించుకోవాలనుకుంటున్నాను, సో దానికోసం నేను చేస్తున్నానంటే ఐ అగ్రీ. కాదు ఇదే లైఫ్, దీని మీదే నేను మొత్తం జీవితాన్ని లాగించేస్తానంటే మాత్రం అది చాలా పెద్ద తప్పు.